ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో యూపీఐ తోటి కూడా మనము స్టాక్ మార్కెట్లో షేర్లు కొనవచ్చు అనేది ఈ ఎపిసోడ్. అయితే జనరల్గా ఇప్పటి వరకు ఏంటిదంటే బ్లాక్ అన్బ్లాక్ ఉంటుంది. ఐపీఓలు మనం ఏదైతే అప్లై చేస్తామో అప్పుడు మన అమౌంట్లో ఏఎస్బిఏ అంటారు, అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్. అంటే మన అమౌంట్ని ఏదైతే అప్లై చేస్తామో, ఏ ఐపీఓకి అప్లై చేస్తామో ఆ అమౌంట్ని బ్లాక్ చేసేది ఏఎస్బిఏ సిస్టమ్. ఇప్పుడు అదే మాదిరి బ్రోకర్కి బదిలీ చేయకుండా మన అకౌంట్లోనే ఉండి మనం సెకండరీ మార్కెట్లో ఐపీఓలో ఏదైతే మనం ఐపీఓ అప్లై చేస్తూ ఉంటే మనకు బ్యాంక్ ఖాతాలోనే పైసలు ఉండి మనం అప్లై చేసిన తర్వాత బ్లాక్ చేయటం, తర్వాత అన్బ్లాక్ అవ్వటం, ఒకవేళ అలాట్మెంట్ వస్తే ఆ బ్లాక్ అయిన అమౌంట్ వాళ్ళు తీసుకొని షేర్లని డిమాట్కి ఇవ్వటం, అన్బ్లాక్ చేయటం అంటే అలాట్మెంట్ కాకపోతే అమౌంట్ని అన్బ్లాక్ చేయటం, లేదు అలాట్మెంట్ వస్తే మన షేర్లని మన డిమాట్కి అలాట్ చేయటం, ఆ అమౌంట్ తీసుకోవటం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటిది ఐపీఓ. అలానే సెకండరీ మార్కెట్లో కూడా ఇది ఇలానే చేయాలి అనేది ఇప్పుడు చేయటం జరిగింది. 12వ తారీఖు సెప్టెంబర్ 12వ తారీఖు వరకు సూచనలు అభిప్రాయాలు కావాలని చెప్పేసి అంటే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు తమ సందేహాలు స్పందన తెలియపరచవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే సెబీ కొత్త ప్రతిపాదనలు చేయటం, ఎప్పటికప్పుడు చేంజెస్ చేయటం, ఇవన్నీ కూడా దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాము. ఎప్పుడైనా కానీ అంతకుముందు మనం ఐపీఓ ఏదైతే చేస్తున్నామో అలానే సెకండరీ మార్కెట్లో కూడా ఇప్పుడు ఎవరైతే బ్రోకర్ల దగ్గర, అంటే మనం డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసినాం, ట్రేడింగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసినాం. ఈ ట్రేడింగ్ అకౌంట్లో మనకు ఏదైతే ఉందో మనం కొందలుచుకున్నాం, ఒక షేర్ని కొందలుచుకున్నప్పుడు ఏం చేస్తారు, సెకండరీ మార్కెట్లో మనం కొందామని అనుకుంటే అంత అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేస్తారు. దీంట్లో చేసిన తర్వాత ఏం చేస్తారు, సేమ్ మళ్ళీ యూపీఐ తోటి ఆ బ్లాక్ అమౌంట్ని మళ్ళీ ఒకవేళ మనం కొనుక్కుంటే, ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే జిరోదా స్టాక్స్ వాటిల్లో ఈ బదిలీ చేసే బదులు ట్రాన్స్ఫర్ చేయకుండా, అంటే ఏంది, మన ఖాతాలోనే పైసలు ఉంటాయి, మన ఖాతాలోనే అంటే ఏదైతే ట్రేడింగ్ అకౌంట్ ఉందో అక్కడ మంది ట్రేడింగ్ జరుగుతుంది, తర్వాతనే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట, బదిలీ అయితే నిధులు అప్పటిదాకా మన ఖాతాలోనే ఉంటాయి అనమాట. ఇదంతా ఆప్షనల్గా ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు తర్వాత నుంచి దీన్ని తప్పనిసరి చేయాలి అని ప్రతిపాదించడం జరిగింది, సెబీ భావిస్తుంది చేయాలి అని. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఈ క్లయింట్లు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో క్లయింట్స్ నిధులు ఈ సెబీ అంటే ఏంది, ఈ మదుపర్ల క్లయింట్ల యొక్క సెకండరీ మార్కెట్ ఏదైతే అంటే వాళ్ళు కొందలుచుకున్నటువంటి సెకండరీ మార్కెట్లో ఏదైతే కొందామని అనుకున్నారో ఆ నిధులు ఆధారంగా, అంటే వాళ్ళు అన్బ్లాక్ అనమాట, అంటే ఏంది, డిమాట్ ట్రేడింగ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టకుండానే వీళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్రోకర్కి ట్రాన్స్ఫర్ పెట్టక్కర్లే, మన బ్యాంక్ ఖాతాలోనే మన ఖాతాలోనే ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా క్లియరింగ్ కార్పొరేషన్ మధ్య సెటిల్మెంట్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు క్లయింట్కి క్లియరింగ్ కార్పొరేషన్కి మధ్య, సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక షేర్ కొందామనుకున్నారు సెకండరీ మార్కెట్లో షేర్ కొందామని అనుకున్నప్పుడు అంత అమౌంట్ బ్యాంకులో ఉందా లేదా, బ్లాక్ చేయాలా అనేది క్లియరింగ్ కార్పొరేషన్ డ్యూటీ. అందుకని ఈ క్లయింట్కి క్లియరింగ్ కార్పొరేషన్ మధ్యలో ఈ సెటిల్మెంట్ జరుగుద్ది. మనం ఒక 1 lakh సెకండరీ మార్కెట్లో ఒక షేర్ కొందామని అనుకుంటే అంత అమౌంట్ ఇతని అకౌంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. మనం ఇప్పుడు ఐపీఓ మనం ఒక ఐపీఓ అప్లై చేయగానే అది ముందు బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉన్నాయంటే బ్లాక్ చేస్తుంది, బ్యాంక్ అకౌంట్లో పైసలు లేకపోతే మీది రిజెక్ట్ అయ్యిద్ది ఫామ్, అంటే నీ ఫండ్స్ ఇన్సఫిషియంట్ అని వస్తుంది. ఇది కూడా సేమ్ అదే అనమాట. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ ఎవరైతే మదుపరులు ఉన్నాయో వాళ్ళ డబ్బులుని బ్రోకర్లు దుర్వినియోగపరచడానికి వీలు కాదు. అది అంటే ఎందుకు ఈ సెబీ యొక్క ప్రతిపాదన అంటే ఏంది, ఎవరైతే ఇన్వెస్టర్లు మదుపరులు అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లో
వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో హోల్డింగ్లో షేర్లు ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్లోనూ ఫండ్స్ ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్కి డీమ్యాట్ అకౌంట్ ఏంటిది అంటే, ట్రేడింగ్ అంటే ఎందుకు కొనడం అమ్మటం లావాదేవీలు. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లోనే మార్జిన్ అని ఉంటుంది, అంటే మన అకౌంట్లో ఎంత ఫండ్స్ ఉన్నాయని. ఈ మార్జిన్ ఏదైతే ఉందో బ్రోకరు మన పైసలతోటి దుర్వినియోగం అంటే కొంతమంది ల్యాక్స్ ఉంటాయి, కొనరు అమ్మరు, ఉట్టిగానే ఉంటాయి, అందులో ఏదైనా కొనటానికి ఉంచుకుందామని అటువంటి నిధుల్ని దుర్వినియోగపరచకుండా ఉంచడం కోసం ఒకవేళ ఈయన కొనదలుచుకుంటూ బ్యాంకులోనే పైసలు ఉన్నాయి, కొన్నాడు, ఇక్కడ బ్లాక్ చేస్తారు, ఏది బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ చేస్తారు. తర్వాత మళ్ళీ షేర్లు రావటం, మళ్ళీ ఈ షేర్లు ఈ అమౌంట్ వెళ్ళిపోవటం, ఇలా అంటే దుర్వినియోగపరచకుండా ఉండటం కోసము ఈ ట్రేడింగ్ ఏదైతే ట్రేడింగ్ బ్రోకర్ కానీ సభ్యుడు కానీ ఒకవేళ ఏదైనా ఎగవేతకి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు బాగా నోటెడ్ ఏంటంటే కార్వీనే. ఈ కార్వీ జరిగినాక సెబీ చాలా అంటే ఇటువంటివి జరగకూడదు, మదుపర్ల షేర్లు కానీ మదుపర్ల పైసలు కానీ ఈ ప్లడ్జ్ పెట్టినవి కానీ తనఖా పెట్టినవి కానీ కుదవ పెట్టినవి కానీ హైపోతికేషను ఇట్లాంటివన్నీ అంటే ఫ్రాడు స్కాము మిస్ చేయకుండా ఆ ఫండ్స్ని వాళ్ళు సొంతానికి వాడుకోకుండా ఇవన్నీ జరగకుండా ఒకవేళ ఏదైనా ట్రేడింగ్ సభ్యుడు కానీ బ్రోకర్ కానీ వాడు ఒకవేళ ఏదైనా ఎగవేతకు పాల్పడ్డా ఈ నిధులు కానీ ఏదైనా ఉన్న తక్షణం వెనక్కి వేయటానికి వీలవుతుంది అనేది, ఇది అదనపు భద్రత కల్పించినట్లు అవుతుంది అనేది ఉద్దేశం, ఉదాహరణ అదే అన్నమాట. అయితే ఈ క్లయింట్లు అయితే బ్రోకర్ కానీ ఇప్పుడు క్లయింట్లు ఉందనుకోండి, ఒక బ్రోకర్ నుంచి మరో బ్రోకర్కి కూడా మారటానికి పోర్టింగ్ ఫెసిలిటీ కూడా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా ఒక అకౌంట్ ఉందనుకోండి, సేమ్ అదే ఫ్రాంచైజీ అదే కంపెనీ అనుకోండి, పోర్టింగ్ అనమాట. అంటే ఒక బ్రోకర్ నుంచి ఒక బ్రోకర్కి, ఒక ఫ్రాంచైజీ నుంచి ఒక బ్రోకర్ ఫ్రాంచైజీకి ఆల్రెడీ మారటానికి ఇప్పుడు చాలా ఆల్రెడీ అంతకుముందు నుంచే ఉంది. ఇక తర్వాత ఇప్పుడు ఏదైతే మన అకౌంట్లో పైసలు ఉండటం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే వడ్డీ కూడా మళ్ళీ మనకే వస్తుంది. ఇప్పుడు ఐపీఓలో బెనిఫిట్ అదే, అప్లై చేసినాం, అలాట్మెంట్ వచ్చిందో రాలేదో తర్వాత సంగతి, బ్లాక్ చేసిర్రు, అన్బ్లాక్ చేసిర్రు, బ్లాక్ చేసిర్రు, 3 రోజులు బ్లాక్ అయింది, 2 రోజులు బ్లాక్ అయింది, కానీ ఈ వడ్డీ ఏదైతే ఉందో మన ఖాతాలోనే ఉంటుంది కాబట్టి ఆ వడ్డీ మనకే వస్తుంది. అన్బ్లాక్ చేసిర్రు, మళ్ళీ మామూలు మనం వాడుకోవచ్చు, రీఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సెకండరీ మార్కెట్కి వాడుకోవచ్చు. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు సెకండరీ మార్కెట్లో కూడా మనం షేర్లు ఏవైనా కొంటే ఈ బ్లాక్ చేసిన ఏదైతే ఉందో అమౌంట్కి వచ్చే వడ్డీ ఆ సేవింగ్స్ అకౌంట్కి వచ్చే నామినల్ 3 or 4 or 3.5 ఏదైతే నామినల్ బ్యాంకుని బట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ మనకే వస్తుందన్నమాట. ఇది అయితే ఇలా జరగటం వలన మరి ఆ యూపీఐ వ్యవస్థ మరి తట్టుకోగలదా లేదా, ఎందుకంటే ఇప్పుడు కోట్ల మంది అకౌంట్లు ఉన్నాయి, ఈ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు మొత్తం 15 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. మరి ఇన్ని కోట్లుంటే మరి ఇన్ని కోట్లలో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళకి 5, 6, 7, 8 డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి, 4 ఉంటాయి, మినిమం 2, 3 అకౌంట్లు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వీళ్ళందరూ ఇలా చేస్తున్నప్పుడు మరి ఆ యూపీఐ మెకానిజానికి యూపీఐ వ్యవస్థ మరి ప్రాసెస్ చేయడానికి ఎలా ఉంటుంది, ఏముంటుంది, మరి ఇవన్నీ యూపీఐ ఏవైతే ఇవన్నీ లావాదేవీలు చేస్తే ఇప్పుడు ఎంతవరకు ఏంటిది అనేది ఇవన్నీ సెబీ అంచనా వేయటం జరుగుతుంది. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఉంటుంది అనేది వీలవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కొన్ని రావడానికి ఇప్పుడు సీసీలు అంటే క్లియరింగ్ కార్పొరేషన్లు, ఎన్పిసిఐలు, ట్రేడింగ్ సభ్యులు, బ్యాంకులతోటి ఇప్పుడు వీళ్ళు సంస్థ మార్కెట్ నియంత్రణాధికార సంస్థ వాళ్ళు చర్చలు చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా అమలు చేయడానికి ఏదైతే ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సెప్టెంబర్ 12 వరకు వాళ్ళ యొక్క ప్రతిపాదనలపై ప్రజలు తమ స్పందన తెలియజేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగితే రాబోయే రోజుల్లో మన పని ఏంటిదిగా ప్రైమరీ మార్కెట్ ఐపీఓలు ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి బ్లాక్ అన్బ్లాక్ ఏదైతే జరుగుతుందో ఏఎస్బిఏ సిస్టము ఇప్పుడు మనకి సెకండరీ మార్కెట్కి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. ఇది ఒక శుభ పరిమాణం. అంటే ఏంది, మన పైసలు మన ఖాతాలోనే ఉంటాయి. మనం ఒకవేళ అలాట్మెంట్ వచ్చింది ఐపీఓలు ఎట్లయితే డిమాట్లోకి షేర్లు వస్తాయో, లేదు మన అమౌంట్ అన్బ్లాక్ అవుతుందో, అలానే సెకండరీ మార్కెట్లో కూడా ఉంటే మన ఖాతాలో పైసలు ఉంటాయి, ఉంటే మన డిమాట్లో షేర్లు ఉంటాయి, అమ్మిన ఆ షేర్లు మళ్ళీ మన ఖాతాకి పైసలు వస్తాయి. అంటే ఏంటిది, ఏమాత్రం కూడా
మిస్గైడ్ కానీ అంటే మోసానికి, ఫ్రాడ్కి, చీటింగ్కి తావు లేకుండా ఉండటం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఇవన్నీ మనం ఇంకా చూస్తాము. ఇటువంటి మార్పులన్నీ సెబీ తీసుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ మార్పులు ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరుగుతుందో మోసాలు కూడా బాగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెబీ ఇటువంటివన్నీ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చేంజెస్ అనమాట. ఒకటి ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి ఏం చేయాలనేది సెబీ యాక్షన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం మళ్ళీ చూస్తాము. నేను ఇంకా మళ్ళీ కొత్త విషయంతో మీకు ఇంకో ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.